నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ దర్గాతో నయవంచన. మేడ్చల్ జిల్లా అత్తిలిలో ఓ వ్యక్తి విస్తృత చేష్టలు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం తనిఖీ. రికార్డుల్ని పరిశీలించిన ఏసీబీ అధికారులు. ప్రకాశం జిల్లాలో ప్రమాదం. బోల్తా పడిన ట్రాక్టర్, ఒకరి మృతి. జస్టిస్ చంద్రపై వ్యాఖ్యలు తగదన్న మంత్రి. టీడీపీ అధినేత అసహనానికి లోనయ్యారంటూ ఎద్దేవా. ఇక వివరాల్లోకి వెళ్తే, వంచించి డబ్బు సంపాదించడం ఓ ఫ్యాషన్గా మారిపోయింది. మేడ్చల్ జిల్లా అత్తిలి గ్రామం సమీపంలో ఓ వ్యక్తి దర్గా నిర్మించాడు. దానిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకుంటున్నాడు. నిజానికి అసలు ఆ దర్గా నెల్లూరు జిల్లా ఏఎస్పేట రహమతాబాద్లో ఉంది. దాని పేరు అమ్మాజాన్ దర్గా. అయితే ఆ దర్గా ప్రతిరూపమే ఇదంటూ ప్రచారం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరు బాగోగులు చూసుకుంటానన్నాడు. అందుకోసమే హాజరు పట్టికను తనకిచ్చిందని వచ్చేవారికి నమ్మబలికాడు. వేలు లక్షలు దండుకోవడం ప్రారంభించాడు. దీనిని గమనించిన సమీపంలో మజిద్ మౌలానా ఇదంతా కట్టుకదని అందరికీ తెలియజెప్పాడు. ఇతరుల స్థలాన్ని తీసుకొని దర్గా కట్టి వచ్చిన వారిని మోసగిస్తున్నాడని ఆరోపించాడు. వికృత చేష్టలు చేస్తున్నారంటూ వాపోయాడు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अहमदहू नुसल्ली अला रसूलिहिल करीम। मैं शाह गुलाम नक्शबंद जुनेद पाशा, नायब सज्जादा नशीन व नायब मुतवल्ली बारगाह हज़रत ख्वाजा रहमतुल्लाह नायब रसूल व अम्माजान रहमताबाद शरीफ, मेरा आपके सामने आने का ख़ास मकसद ये है कि कुछ दिनों से सोशल मीडिया पर एक वीडियो वायरल हो रही है जिसमें एक शख्स जिसका नाम लियाकत आज़म उर्फ हाजी है, रियासत तेलंगाना ज़िला मेदक अटेली गांव में 2 मज़ारात बनाए गए हैं और ये हाजी शख्स को अम्माजान की हाज़िरी आ रही है और वो हर तरह के नाजायज़ काम कर रहा है और लोगों से इलाज के नाम पर लाखों रुपए पैसे ले रहा है। नाजरीन, अस्सलाम वालेकुम। मेरा नाम ज़रीना बेगम है। मैं सिटी से हैदराबाद की रहने वाली हूँ। मेरे को कुछ मेरे रिश्तेदार, कुछ कलीग्स कुछ बोले थे कि यहाँ पर रहमताबाद के अम्मा जान बाबा जान के ताल्लुक़ से यहाँ पर कुछ अतेली गांव में मेडचल में कुछ चिल्ला है, कुछ है, वहाँ पे अम्मा जान की कुछ हाज़िरी है, चलो बोल के कोई बोलने से मैं यहाँ पे आई। मेडचल गांव अतेली है, अतेली गांव में है अम्मा जान का चिल्ला। मेरे को यहाँ के जो इलाज करने वाले हैं उनका नाम है लियाकत आज़म उर्फ हाजी है। वो आके इलाज करने में मेरे को कुछ है ऐसा 7 महीने आना 8 महीने आना बोल के बोले। शुरुआत आने जाने लगी मैं, मेरे को कुछ पता नहीं था कि इतने फ्रॉड निकलेंगे बोल के। इनका कुछ गलत मेरे सामने आया। मैं जब 7 महीने से मेरे को बुला रहे थे, आ रही थी जा रही थी मैं, इस बीच में उन्होंने अम्मा जान की हाज़िरी लेते हुए कुछ गंदे काम कर रहे, मेरे को समझ में नहीं आया। मेरे से अब 2 महीने पहले भी अम्मा जान का संदल है बोल के 1.5 लाख लिए, 50,000 लिए, 1 लाख लिए। मेरे को सोना चढ़ाओ बोले, अम्मा जान के नाम पे चांदी चढ़ाओ बोले। मेरे को ऐसा फ्रॉड पने में फंसा दिए। इतने गलत निकलेंगे बोल के मेरे को नहीं पता था। इस तरीक़े से 2-3 महीने से मेरे को इनके असलियत सामने आई। मैं सुन के और देख के शौक हो गई। अम्मा जान के नाम को इस तरीके से गलत कर रहा है। ఇక పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. సంబంధిత సిబ్బంది నుంచి అవసరమైన వివరాలను సేకరించారు. అలాగే ప్రజల సమస్యలను నమోదు చేశారు. ఏమేమి ఉండదు చెప్పండి మీ ప్రకారం. పీపీబీ అంటే అదర్ బ్యాచ్ పోస్టెడ్.
జంగారెడ్డిగూడెం తహసీల్దార్ గారి కార్యాలయం మీద ఈ సంవత్సరంలో మాకు వెస్ట్ గోదావరి జిల్లాలో మనకి ఈ సంవత్సరంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఫిర్యాదులు వచ్చినాయి. అలా వచ్చిన ఫిర్యాదుల్లో కూడా జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చినాయి ఈ సంవత్సరం ఎప్పుడో. అందువలన ఈరోజు మేము జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ ఆఫీస్ని తనిఖీ చేస్తున్నాము. ఏమైతే అక్రమాలు జరిగినాయో, రికార్డులు కూడా ఏమైనా తారుమారుగా సక్రమంగా నిర్వహించలేదో కూడా సంపూర్ణంగా చెక్ చేస్తాం ఈరోజు. ఇప్పటివరకు ఏమైనా గుర్తించారు సార్? ఏమైనా స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? స్పెసిఫిక్ అంటే స్పందన కంప్లైంట్స్, స్పందన కంప్లైంట్స్ స్పెసిఫిక్ కంప్లైంట్స్. యాజమాన్య నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థిని ప్రాణం కోల్పోయింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబలపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బెల్లంకొండ కళాశాల విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం ఇంజన్ సరిగా లేని ట్రాక్టర్లోకి ఎక్కించారు. అంతేకాకుండా అనుభవం లేని అదే కాలేజీకి చెందిన విద్యార్థితో దానిని నడిపించారు. దీంతో ఈ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితులను ఒంగోలులోని ఆసుపత్రికి తరలించారు. బాధిత విద్యార్థులను ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ పరామర్శించారు. పలాసా సార్, వాళ్ళంతా సేఫే. ఇంకో బండ్లో ఇచ్చి పంపిస్తాం. ఈ అబ్బాయి తీసుకెళ్ళిపోండి. మా పేరు సృజని. పేర్లు
బాబు ఇంతవరకు పంపించు, తర్వాత చూద్దాం. అర్జెంట్గా వెళ్ళిపో. డోర్లు వేసి బండి స్టార్ట్. ఎంపీపీ సారు, నేను, ఎంపీటీసీ మా ముగ్గురం కలిసి పోతుంటే ఇక్కడ పొదిలి యువకల ఫారం బ్రిడ్జి దగ్గర ట్రాక్టర్ బోల్ట పడింది. 20 మంది పిల్లలు మొత్తము 25 మంది దాకా ఉంటారు. మొత్తాన్ని మా వెహికల్ వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి జరిగింది. ఈరోజు కంబాలపాడు దగ్గర ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. ఇందులో బెల్లంకొండ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు అగ్రికల్చర్ ఫీల్డ్స్ ట్రైనింగ్ కోసమని చిన్నారికట్ల జంక్షన్కి వెళ్ళి ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ కాలేజీకి చేరుకునే క్రమంలో ట్రాక్టర్లో వస్తుంటే ట్రాక్టర్ ట్రాలీ ట్విల్ట్ అయ్యి బోల్తా పడింది. దానివల్ల ఒక పాప చనిపోయింది ప్రస్తుతానికి. అందులో 15 మంది దాకా ఇంజూర్డ్ అయ్యారు. ముగ్గురికి సీరియస్లీ ఇంజూర్డ్ అయితే వాళ్ళని ఇమీడియట్గా ఒంగోలు సంగమిత్ర హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది ముగ్గురికి మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళంతా సేఫ్ అనుకుంటున్నాం. కానీ ఇందులో కాలేజీ యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది. వాళ్ళని షిఫ్ట్ చేయడం అనేది, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాక్టర్లో తీసుకురావడం అనేది పూర్తిగా నిర్లక్ష్యం. దాని మీద తప్పకుండా యాజమాన్యం మీద, దీనికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్స్ మీద, అందరి మీద కూడా చర్య తీసుకుంటాం. ట్రాక్టర్లో ఎంతమంది ఉంటారు సార్ విద్యార్థులు? ఇప్పుడు మాకు తెలిసిన దాన్ని బట్టి ఇప్పుడు దాకా 15 మంది వచ్చారు ఇంజూర్డ్ పర్సన్స్. 20 మంది దాకా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఇంకా పూర్తి విచారణ చేసిన తర్వాత తెలియజేస్తాం. జస్టిస్ చంద్రపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. పేదల హక్కుల కోసం చంద్రు నిరంతరం పోరాడారని చెప్పారు. ప్రభుత్వం కోర్టులతో ఏ విధంగా పోరాడుతుందనే విషయాన్ని చంద్రు వివరించారని తెలిపారు. అసహనానికి లోనైన చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే పేటీఎం బ్యాచ్తో తిట్టిస్తున్నారని ఆరోపించారు. 3 రాజధానుల విషయమై ఉత్తరాంధ్రతో ఉద్యమం జరగాల్సి ఉందన్నారు. జేఏసీ ఏర్పాటు చేసి గ్రామాన ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. విశాఖ రాజధాని అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. రేపు ఎంపీగా పోటీ చేయి, అంతేగాని ఈ రకమైన మరి పార్టీలో గెలిచి వేరే పార్టీ గురించి పొగట్టం, ఇవన్నీ ఈ డ్రామాలు మాటలు మానేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే అసలు ఇంతమంది కాన్షియన్సే పోడు. అతను గెలిచిన తర్వాత కాన్షియన్స్ దమ్ము లేదు, ఏం మాట్లాడతాడు? ఇంకా జగన్మోహన్ గారి గురించి పైన ఎస్కాట్ పెట్టుకొని తిరుగుతూ మాట్లాడటం అన్నీ మంచి పద్ధతి కాదు. నీకు ధైర్యం ఉంటే ముందర రిజైన్ చేయి, పోటీ చేయి. చంద్రబాబు నాయుడు విజను కరెక్టో లేదా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కరెక్టో తెలుస్తుంది ప్రజలు. చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా, నేనైతే సరే అమరావతి పెట్టావు చంద్రబాబు నాయుడు, మీరు అమరావతి రాజధాని పోయే దారిలో నేను ఇటు నుంచి వస్తాను, మీరు అటు నుంచి రండి, ఎదురు చూద్దాం, కార్లు పడతాయి అప్పుడు అడుగుతున్నా. ఫస్ట్ మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? రోడ్డు లేదు, కరకట్ట మీద రోడ్డు లేదు. ఆ రోడ్డు ఒక సైడ్ పోతే రెండో సైడ్ నుంచి వచ్చే దారి లేదు. అది రాజధాని పరిస్థితి. ఇంకా అదే పరిస్థితి ఉంటే అంత దుర్మార్గం పరిస్థితి ఉంటే నువ్వు రాజధాని డెవలప్ చేస్తావు అక్కడ? నువ్వు 5 సంవత్సరాలు రోడ్డే లేదు, నువ్వు మళ్ళీ రాజధాని నేను నా విజన్ అని గ్రాఫిక్స్ చూపించావు, సింగపూర్ లాగా గ్రాఫిక్స్. అసలు రోడ్డే లేదు ఆడ. ఇది అబద్ధమా నిజమో? వాళ్ళ ఇంటికి పోయే దారిలోనే రోడ్డు చూపిద్దాం, రమ్మను. చంద్రబాబు నాయుడు ఎదురు వస్తాం, 2 కార్లు పడతాయో చూద్దాం. అది పరిస్థితి ఆడ. మరి ఇంకా అది ఏ రాజధాని డెవలప్ అవుతుందో మరి ఆయనకే తెలియాలా. మరి ఎందుకు చేయలేకపోయావు 5 సంవత్సరాలు రాజధాని? జనాలు తీసుకుపోయి 2-3 బిల్డింగ్లు చూపించావు. దానివల్ల జనం ఇదేం రాజధాని అని చెప్పి జనం మా కోట్లు వేసారు. మరి పరిస్థితి అది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి జగన్మోహన్ గారు చేసేదానికి సహకరించండి. ఎందుకంటే వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్ అయినటువంటి సిటీ. దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటే తక్కువ ఖర్చులో రాజధాని డెవలప్ అవుతుంది. నీకు ఈ అమరావతి అనేది ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఈరోజు ఉందా అని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వం ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా నువ్వు ఖర్చు పెట్టలేవు, ఎవరున్నా ఖర్చు పెట్టలేరు. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచన కరెక్ట్, సరైనది. కాబట్టి మీరు దాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటాను. మోడీ గారు ఏం చెప్పలేదే.
సిపి రామకృష్ణకి ఫోన్ చేశాడమ్మా, నాకు తెలియదు. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఫోన్ చేయలేదు. అనంతపురం జిల్లా కామరపల్లి సమీపంలో రాజేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొడవలితో గొంతు కోసి చంపేశాడు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నందమూరి నగర్కు చెందిన రాజేష్ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ మరో మహిళతో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో గొడవలు జరిగాయి. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి రాత్రి మద్యం సేవించడానికి కామర్పల్లి వెళ్ళాడు. స్నేహితులు గురుమూర్తి, బాలరాజు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో కొడవలితో దాడి చేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని సిఐ భాస్కర్ గౌడ్ తెలిపారు. మంచి పెద్ద డిసీజ్ వచ్చేసి నందమూరి నగర్లో అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని తురుగుంట గ్రామం దాటిన తర్వాత ఒక లేఅవుట్లో నల్లబోతుల రాజేష్ అనే వ్యక్తి మెడపైన నరకబడి చంపబడి ఉన్నాడు. అతని భార్య నల్లబోతుల సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము మర్డర్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. సో ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్నటి దినము సాయంత్రం సుమారు 7:30 PM గంటల సమయంలో గురుమూర్తి, బాలరాజు అనే వ్యక్తులు, అంటే ఈ చనిపోయిన రాజేష్కు స్నేహితులు, వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మోటార్ సైకిల్లో నా భర్తను పిలుచుకొని పోయినారు. ఆ తర్వాత నేను రాత్రి మళ్ళీ సుమారు 9:30 గంటలప్పుడు నా భర్తకు ఫోన్ చేసి ఇంకా ఏమి ఇంటికి రాలేదని అడగగా ముగ్గురము కలిసి మందు తాగుతూ ఉన్నాము, వస్తానులే అని చెప్పినట్లు. పొద్దున మళ్ళీ ఆమె భర్త అక్కడ హత్య చేయబడి ఉండినట్లు ఆమెకు తెలిసినట్లు. సో ఈ గురుమూర్తి ఎవరైతే గురుమూర్తి ఉన్నారో గురుమూర్తి భార్యతో చనిపోయిన రాజేష్కు అక్రమ సంబంధం ఉన్నట్లు, సో అది ఈమె కూడా తెలిసినట్లు. ఆ విషయంగానే నా భర్తను పథకం ప్రకారము వాళ్ళు, అంటే ఈ గురుమూర్తి మరియు బాలరాజులు తీసుకుని పోయి నా భర్తను చంపివేసినారు. వారిపైనే నాకు అనుమానంగా ఉన్నది కాబట్టి నా ఫిర్యాదు పైన విచారించి నాకు న్యాయం చేయవలసింది అన్నట్లు కంప్లైంట్ చేసింది. దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. సార్ రాజేష్ ఏం పని చేస్తారు సార్? రాజేష్ వచ్చేసి బేల్దారి పని చేస్తారు. వీళ్ళు ఇరువురు వాళ్ళు అతను టైలరింగ్ పని చేస్తున్నట్లు తెలుసు. ఇంత ఫ్రెండ్సా సార్? ఆమె నా భర్తకు వాళ్ళిద్దరు స్నేహితులని చెప్తాం. ఆ గురుమూర్తి అనే వ్యక్తి టైలరింగ్ పని చేస్తాడని చెప్తాం. విశాఖ నగరంలో మూగజీవుల మృత్యువాత ఆందోళనకు గురి చేస్తోంది. రామానంద ఆశ్రమంలో గోవుల మరణాలు ఆగడం లేదు. దాన లేక 13 గోవులు చనిపోయాయి. ఇవాళ కూడా ఉదయం మరో 4 ఆవులు మృతి చెందాయి. వెంకోజిపాలెం జ్ఞానానంద ఆశ్రమంలో ఈ పరిస్థితి నెలకొంది. పశుగ్రాసం, నీళ్లు లేక మూగజీవులు మృత్యువాత పడుతున్నాయి, కోమాలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ ఆశ్రమంలో 160 గోవులు ఆకలితో అల్లాడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలి వస్తున్న 160 గోవులను పట్టుకొని రామానంద ఆశ్రమంలో అధికారులు వదిలేసి వెళ్లారు. కేవలం 20 ఆవులకే సరిపోయే ఈ ఆశ్రమంలోకి 4 రోజుల క్రితం 160 కొత్త గోవులను తీసుకువచ్చారు. లారీలో తీసుకొచ్చిన ఆవుల్లో కొన్ని తీవ్రంగా గాయపడి ఉన్నాయి. వాటిని పోలీసులు తమ ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయారని నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువ పట్టికండి.
జగన్ ప్రభుత్వం సిఐడికి కక్ష సాధింపులకు వాడుకోవడం దారుణమంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు సంబంధం ఏమిటంటూ నిలదీశారు. విశాఖలో అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. నిధుల కేటాయింపు సంబంధించిన పత్రాలపై సంతకం చేసిన ప్రేమచంద్రరెడ్డిని వదిలేసి గంటా సుబ్బారావును అరెస్టు చేయడం అరాచకానికి పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు. పుణ్యాభివృద్ధి కేంద్రం ఎందుకు పెట్టారో సీఎం జగన్ కు తెలుసా అంటూ నిలదీశారు. అవినీతి సీఎం ఉంటే పరిశ్రమలు పెట్టేందుకు ఎవరొస్తారంటూ అయ్యన్న ఎద్దేవా చేశారు. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయని నిలదీశారు. కార్యక్రమంలో తెదేపా అధికారి ప్రతినిధి కొమ్మారెడ్డి, పట్టాభిషేకం, ఇతర నాయకులు పాల్గొన్నారు. హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రెస్ సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు మన సమావేశానికి పార్టీ మీడియా ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభి గారు మరి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యమైన సబ్జెక్ట్ అనేది ఇది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏర్పాటు చేసే సంగతి మీకు తెలుసు. దానిపైన మన పిచ్చి తొక్కులకు ఆర్థిక నేరస్తుడు మన కర్మగోల్ది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్ష సాధింపు చర్యగా చేస్తున్నటువంటి చర్యల గురించి మధ్య మనం చూసాం. సబ్జెక్టు సిఐడి వ్యవస్థను ఉపయోగించుకొని ఈ ముఖ్యమంత్రి గారు గతంలో అనేకటువంటి కేసులు మన మీద పెట్టిన సంగతి మీరు చూశారు. నాకు తెలిసి 10-15 కేసులు సిఐడి ద్వారా డీల్ చేశారు ఈ మధ్యని. మరి సిఐడి వ్యవస్థ అంటే మనందరికీ తెలుసు. మా చిన్నతనంలో సిఐడి వ్యవస్థ గురించి గొప్పగా మాట్లాడుకునే వాళ్ళం. చాలా మంచి వ్యవస్థ, న్యాయమైన వ్యవస్థ, న్యాయపరంగా కార్యక్రమాలు చేస్తారని. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఐడి వ్యవస్థని తన జేబులో సొంత వ్యవస్థగా మార్చుకొని తన కక్ష సాధింపు చర్యల కోసం ఈ వ్యవస్థని దిగజార్చడం అన్నది చాలా ఘోరమైనటువంటి కార్యక్రమం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎక్కడైనా అవినీతి జరిగితే పూర్వం సిఐడిని ఇస్తే గొప్పగా చెప్పుకునే వాళ్ళం. అసెంబ్లీలో ఎవరైనా దీని మీద ఎంక్వైరీ చేస్తారా అంటే అప్పుడు ముఖ్యమంత్రులు సిఐడి ఎంక్వైరీ చేస్తానయ్యా అని అసెంబ్లీలో గొప్పగా చెప్పేవారు. సభ్యులందరూ కూడా ఆమోదించారు, బ్రహ్మాండంగా చేశారని ఎంక్వైరీ అని. ఈవేళ సిఐడి వ్యవస్థ ఎంత చేదారిపోయిందంటే ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం కోసం సిఐడి వ్యవస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ విధానాలు కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాల గురించి కానీ ఎవరైనా మాట్లాడితే సిఐడిని ఉపయోగిస్తున్నారు. సిఐడికి కూడా ఏజెండా వీలేస్తున్నారు. ఏం చేయాలా, ఎలాగ అరెస్ట్ చేయాలా, ఏ కేసులు పెట్టాలా, ఎనీ ప్రూఫ్ లేకుండా, ఆధారం లేకుండా కేసులు పెట్టి హెరాస్మెంట్ చేసే పరిస్థితి వచ్చాయి. ఆఖరికి సిఐడి సోదాలు జరుగుతున్నాయంటే స్నేహితులు ఎవరైనా వెళ్ళి పరామర్శ చేస్తే పరామర్శ చేసినటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చూశారు, ఫ్రెండ్ కాబట్టి వెళ్ళి పరామర్శ చేస్తే
అతని మీద కేసులు పెట్టారు. ఇది మంచిది కాదు. ఒక మంచి వ్యవస్థని ఈ విధంగా దిగజార్చడం అన్నది ముఖ్యమంత్రి హోదాలో అతను తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పుపడుతున్నాం. ఆ వ్యవస్థకు ఫ్రీడమ్ ఇవ్వాలా. పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం మండలం గొల్లాగూడెంకి చెందిన సబ్బన సాయి బాలచంద్తో ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ గ్రామానికి చెందిన పుష్పలత ఒక యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తణుకులో ఉంటున్నారు. బాలచంద్ అమెజాన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇద్దరి మధ్య తరచూ మనస్పర్ధలు రావడంతో గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో పుష్పలత శుక్రవారం ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. అదేలేవా అమ్మగారు నీకు పేరు ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నకిలీ దర్గాతో నయవంచన. మేడ్చల్ జిల్లా అత్తిలిలో ఓ వ్యక్తి విస్తృత చేష్టలు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం తనిఖీ. రికార్డుల్ని పరిశీలించిన ఏసీబీ అధికారులు. ప్రకాశం జిల్లాలో ప్రమాదం. బోల్తా పడిన ట్రాక్టర్, ఒకరి మృతి. జస్టిస్ చంద్రపై వ్యాఖ్యలు తగదన్న మంత్రి. టీడీపీ అధినేత అసహనానికి లోనయ్యారంటూ ఎద్దేవా. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.